నాగార్జునసాగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రముఖ ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపట్టిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, వారసత్వ, జానపద సంపదల సమ్మేళనంగా ఉన్న నల్గొండ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో డేటా సేకరణ ప్రారంభమైందన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో టూరిజం, ఆర్కియాలజీ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, వారసత్వ, జానపద సంపదల సమ్మేళనంగా ఉన్న నల్గొండ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో డేటా సేకరణ ప్రారంభమైందన్నారు. బుద్ధవనం, పానగల్ ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర దేవాలయాలు, దేవరకొండ కోట, ఫణిగిరి పౌతస్థలం, చాకలిగుట్టు ద్వీపం, నక్కలకండి ప్రాజెక్ట్, నందికొండ ద్వీపంలోని ఏళేశ్వర ఆలయం, పొగిళ్ల జలపాతాలు, గాజుబేడ గుహలు పర్యాటక కేంద్రాలుగా, దేవాలయ ఆచారాలు, యాత్రికుల సాంప్రదాయాలు, బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి, బతుకమ్మ, బోనాలు వంటి పండుగల సందర్భంగా వచ్చే రద్దీపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. జాతరలు, వారాంతపు మార్కెట్లు, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట వంటి జానపద కళారూపాలను పర్యాటకాభివృద్ధికి అనుసంధానం చేయనున్నామని తెలిపారు. సాంప్రదాయ తెలంగాణ వంటకాలు, ప్రసాద సౌకర్యాలు, హోటళ్లు, లాడ్జీలు, హోంస్టేలు వంటి వసతి వివరాలు కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్, పాదచారుల మార్గాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై సమీక్ష జరిగింది. పర్యాటక రంగం ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెంపొందించడం, విక్రేతలకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ అటవీ సరిహద్దులు, ఈకో టూరిజం సామర్థ్యం, కృష్ణానది పరివాహక ప్రాంత రక్షణకు మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే సమగ్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ సమావేశంలో రాఘవేంద్ర మాస్టర్, బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిజం కన్సల్టెంట్ ఓంప్రకాష్, ఏఎస్పీ రమేష్, ఆర్డీఓలు అశోక్ రెడ్డి, శ్రీదేవి, రమణారెడ్డి, జిల్లా యువజన, టూరిజం, క్రీడల అధికారి అక్బర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.